మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఏదైతే కవిత బెయిల్ విషయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసక్తికర విషయాలను పంచుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీష్ సిసోడియా, ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది, కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి, న్యాయం గెలిచింది అని చెప్పి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర వర్గాలకు కానీ, మనీష్ సిసోడియా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ రావడానికి కనీసం 15 నెలల సమయం పట్టింది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అదే కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు మాత్రం 5 నెలల కాలంలోనే బెయిల్ రావడం జరగడం వెనుక మతలబు ఏందనేది అందరికీ అర్థమవుతా ఉందని రేవంత్ రెడ్డి గారు వారు చిట్చాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిన్న బీజేపీ బండి సంజయ్ గారు నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాఖత్ అయిపోతా ఉన్నాయి, విలీనం అయిపోతా ఉన్నాయి అని అంటుంది. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకోకుండా కవిత బెయిల్ అంశాన్ని పెట్టుకొని మిలాఖత్ అయి కవిత బెయిల్ అంశంతో ముడిపడి ఉండి 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, వీక్ అభ్యర్థులను పెట్టి 7 స్థానాల్లో డిపాజిట్ బీఆర్ఎస్ పార్టీకి గల్లంతు కావడం, మిగతా 8 స్థానాల్లో 3వ స్థానానికి బీఆర్ఎస్ పడిపోవడం, దీన్ని చూస్తూ ఉంటే ఎవరికైనా అర్థమవుతా ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే కవిత బెయిల్ కోసమే గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కానీ రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలకు కానీ బీజేపీ తోటి బీఆర్ఎస్ అంటకాగి కేవలం కుటుంబ లాభార్జన కోసమే, కుటుంబ యొక్క స్థితిగతులు మంచిగా ఉండడం కోసమే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకత్వాన్ని మొత్తం బీజేపీ కాళ్ళ కాడ మోకరిల్ల చెప్పింది అని రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 10 సంవత్సరాలు సోయి లేని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన చెయ్యలేదో, కానీ నేడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లికి సెక్రటేరియట్ లో భూమి పూజ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ప్రధాన అంశాలుగా V6 వెలుగులో చూడొచ్చు. ఓకే, బీజేపీలో ఒప్పందంతో భాగంగానే కవితకు బెయిల్. నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల. కేసీఆర్ ల ఆరంభ సూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి సీఎం రేవంత్. కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. బుధవారం సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్ ఇప్పటికీ బెయిల్ రాలేదు. కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టుగా తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయి 15 చోట్ల 3వ స్థానంలో ఉంటుందా అని అన్నారు. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తే 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. ఎన్నికల అఫిడవిట్ లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి. అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డు మాయం. హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని మీడియంతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేయడం జరిగింది. చెరువుల రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డ్స్ మొత్తం మాయం అవ్వడం జరిగిందని, హరీష్ రావు కనుక ఒప్పుకుంటే ఏదైతే ఆక్రమణలకు సంబంధించి, కబ్జాలకు సంబంధించి వారి ఆధ్వర్యంలోనే జేపీసీ లాగా, జేడీ యాక్షన్ కమిటీ లాగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ కమిటీ పార్టీ పెట్టి తననే అధ్యక్షునిగా ఉంచుతామని చెప్పి, నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ గా చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతిస్తాడా? నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ కూడా సర్పంచ్ కి అనుమతినిచ్చే అధికారం లేదు. కాకపోతే సెక్రటరీకి అనుమతిని సిఫారసు చేసే అధికారం మాత్రం సర్పంచ్ గా ఉంటుంది. కానీ సర్పంచ్ కి అనుమతినిచ్చే అధికారం ఉండదు. మరి అటువంటి టైంలో జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఆక్రమణలోనే ఉందంటూ తాను 2020లో ఆధారాలతో సహా బయట పెట్టిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. చెప్పడంతో 2020లోనే నిజంగానే
మేము మా జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తామని చెప్పారు. కానీ 2024 వరకు వచ్చినా కానీ ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కూల్చివేతలు జరగలేదు. వాళ్ళు రాజకీయంగా నాయకులు, జర్నలిస్టులను సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని, అలాంటి వాళ్ళే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే ఎలా అని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, లీజుకు తీసుకున్నా అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదు? ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి లీజ్ అగ్రిమెంట్ లేకుండా కొనుగోలుదారుడా అనేది పొందుపరచకపోవడంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల నియమావళిని తప్పుదోవ పట్టించాడు. కాబట్టి కేటీఆర్ పై అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి విషయాలు దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలని, ఆ నిర్మాణానికి సర్పంచ్ అనుమతి ఉందని అంటున్నారు. వాస్తవానికి అనుమతినిచ్చే అధికారం సర్పంచ్ ఉండదని, పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఆ పవర్ ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రా సందర్భంగా ఏదైతే రుణమాఫీ, కవితకు బెయిల్ తదితర అంశాలపై మాట్లాడినటువంటి రామారావు గురించి కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, నాకు కేసీఆర్ కు పోలికేంటి, నేను ఆరంభ సూరత్వం కాదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని హెచ్చరికలు వచ్చినా హైడ్రా తన పని తాను చేసుకపోతుంది. హైడ్రాపై నిజంగానే ఒత్తిడి ఉంది. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు హైడ్రాకు ఇబ్బంది కలగజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళను కూకటి వేళ్లతో పెగిలించినప్పుడే నేను కన్న కలలు కన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటిపడంలో ఉంచాలంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి హైడ్రా యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రభుత్వంపై ఎన్ని ఇబ్బందులున్నా, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎంత పెత్తందారి వ్యవస్థ చేసినా, సినీ నాయకులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిల్డర్లు ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని చెప్పినప్పటికి కూడా హైడ్రా తన పని తాను చేసుకపోతుందని, దీంట్లో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ మాట ప్రకారం వెళ్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్ది ప్రపంచ మేటి పడంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీని తీసిన, స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసిన, తెలంగాణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మెడికల్ హబ్, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వైట్ గోల్డ్ లిథియం బ్యాటరీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ది పవర్ఫుల్ మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు 50,000 మందికి నైపుణ్య శిక్షణ 4 ఏళ్లలో అందిస్తాం మంత్రి శ్రీధర్ బాబు గారు. SSICతో ఒప్పందం. NSIC సహకారంతో 4 ఏళ్లలో 50,000 మంది యువకులు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ NSICతో బుధవారం సచివాలయంలో MOU కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధితో మధ్య చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలకు శిక్షణ పొందిన మానవ వనరులను అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామని మంత్రి తెలిపారు. దీనికోసం తేజస్ తెలంగాణ ఎంటర్ప్రైజెస్ ప్రెస్యూర్ జర్నీ ఫర్ ఎస్పిరేషన్ అండ్ అచీవింగ్ సక్సెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో NSIC చైర్మన్ సుబ్రాంశు శేఖర్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాలూర్, టీవర్ CEO జోగిందర్, తెలంగాణ ఫౌండేషన్ CEO శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. ఏదైతే మనం చెప్పుకోవడం జరిగిందో NSIC చిన్న మధ్యతరగతి సూక్ష్మ పరిశ్రమల విభాగానికి సంబంధించి నిన్న సెక్రటేరియట్ లో శ్రీధర్ బాబు గారు ఏదైతే వారితో MOU కుదుర్చుకోవడం జరిగింది, దానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి MOU కుదుర్చుకోవడం గర్వకారణంగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును. ఇకపోతే దానితో పాటుగా సాఫ్ట్వేర్ ఎగుమతుల రంగంలో దాదాపుగా శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రులుగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో గడిచిన 8 నెలల కాలానికి సంబంధించి పోయిన సంవత్సరానితో పోల్చుకుంటే దాదాపుగా 11.3% ఎగుమతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వృద్ధి జరిగింది అని చెప్పి ఏదైతే శ్రీధర్ బాబు గారు సాఫ్ట్వేర్ ఎగుమతులతోటి, సాఫ్ట్వేర్ సంఘాలతోటి, వారితోటి కూడా సెక్రటేరియట్ లో నిన్న సమావేశం కావడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును. సాఫ్ట్వేర్ ఎగుమతిలో జాతీయ సహజ కంటే తెలంగాణ 3 వృద్ధి సాధించిందని రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. 2024
మొదటి 3 నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు కేవలం 3.3% ఉండగా వేగంగా రాష్ట్రం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో 11.3% వృద్ధి నమోదు చేసిందని సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ ఏఐ సదస్సుకు కర్టెన్ రైజర్ గా నాస్కామ్ సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏఐ సదస్సుకు నాస్కామ్ బుధవారం నాడు వచ్చి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత ఏడాది 40,570 కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈ ఏడాదితో పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఏఐ అడాప్షన్ 2.0 నివేదికను ఆయనే విడుదల చేసి కృత్రిమ మేధను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏఐలో ప్రపంచ మేటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం కోసం ప్రతి క్షణం అనుక్షణం వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన నిదర్శనలు కాజేపోతే ఆ విధంగానే ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించి అండర్ సెక్రటరీలతోటి నిన్న ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రతినిధులతోటి ఏదైతే శ్రీధర్ బాబు గారు సెక్రటేరియట్ లో వారితోటి కూడా భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారితో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీలు భేటీ. మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోని వ్యవస్థలో ఉన్న మహిళలు చిన్న సరిత పరిశ్రమలను పెంచేందుకు ఐక్యరాజ్య సమితి ఒక రాష్ట్రంలో ఒక అధ్యయనాన్ని చేపట్టడం. దానికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ అడ్మిరా నల్సియా సాల్జీ సాజానా అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారితో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఎకనామిక్ సోషల్ కమిషనర్ ఫర్ శిక్షణనిచ్చింది. సమాజంలోనే అట్టడుగున్న వర్గాలకు ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం చేసేందుకు ఒక రోడ్ మ్యాప్ నిర్ణయిస్తున్నారు. దానికి సంబంధించిన కూలంకుష చర్చలను నిన్న శ్రీధర్ బాబు గారు వారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఈ భేటీలో టీజీఐఐసి సిఓఓ మధుసూదన్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్ ఆఫ్ సైసెన్సెస్ ఆఫ్ ఫౌండేషన్ సిఓ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఏ బిజినెస్ కు సంబంధించి, ఏ పారిశ్రామిక రంగానికి సంబంధించి, ఏ విద్యా రంగానికి సంబంధించి, ఏ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి, ఏ క్రీడా రంగానికి సంబంధించిన వాటికి సంబంధించిన ప్రోత్సాహాలను కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. మీరు ఈ ప్రపంచంలోని చైనా వైపు లేకపోతే ఆస్ట్రేలియా వైపు పరుగులు తీయకండి. భారతదేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ అన్ని వసతులకు, విద్యా వైజ్ఞానిక పరిశ్రమల మౌలిక కల్పన వసతులకు ముందు వరుసలో ఉంది అని చెప్పి శ్రీధర్ బాబు గారు పెద్ద ఎత్తున తెలపడం జరుగుతూ ఉంది. శ్రీధర్ బాబు గారి ప్రధాన లక్ష్యం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువతకు విద్య, వైద్యం, అదేవిధంగా ఉపయోగాలు పూర్తి స్థాయి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్ గా, ఒక పవర్ఫుల్ మినిస్టర్ గా, ప్రజల మంత్రిగా, ప్రజా శ్రేయస్సే తన శ్రేయస్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు అని చెప్పి మన న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేక కథనం వేయడం జరిగింది. ఒకవైపు వీరు ఇలా చేస్తుంటే వీరి తమ్ముడు దుద్దిల్లా శ్రీనుబాబు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గ ప్రజల యూత్ కు సంబంధించి మంతని నియోజకవర్గ యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఏదైతే మంతని వివాహ వేడుకల్లో పాల్గొన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు, నూతన వధువులను ఆశీర్వదించిన దుద్దిల్లా శ్రీనుబాబు గారు, వారితో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ రోజు మంత్రి పట్టణం ఎస్ఎల్పి ఫంక్షన్ హాల్లో విలోచవరం మాజీ సర్పంచ్ కౌటం నారాయణ గారి కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా దుద్దిల్లా శ్రీనుబాబు గారు, వారితో పాటుగా మంత్రి మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐలి ప్రసాద్ గారు, మంతని మాజీ సర్పంచ్ వడ్నాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామగిరి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఆర్ఎల్లి కుమరన్న గారు, అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ బర్లా సీన్ గారు వారితో పాటుగా ఉండడం జరిగింది. ఇకపోతే అదేవిధంగా నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు మంత్రిలో పలువురు పరామర్శలు, పలకరింపులు, ప్రేమతో ఆప్యాయతలు, పలువురికి సంఘీభావాలు, అందరినీ తాటిపైకి తెచ్చి అన్నకు దగ్గ తమ్ముడిగా నిలుస్తున్న శ్రీనుబాబు గారు, నూతన గృహ ప్రవేశానికి హాజరైన శ్రీనుబాబు గారు, శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీనుబాబు గారు ఈ రోజు మంత్రి పట్టణంలో మోతే శ్రీధర్ చేతన గారుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపినటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు, వారితో పాటు సచీంద్ర గారు, అదేవిధంగా ఏదైతే
చొప్పరి సదానందం గారు అదేవిధంగా ప్రముఖులు వారితో పాటు ఉండడం జరిగింది. ఓవైపు హైడ్రా తన పని తాను చేసుకుపోతా ఉంటే, ఏదైతే పెద్ద పెద్ద బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, సినీ ప్రముఖులు హైడ్రాకు సంబంధించి మా నిర్మాణాలు కూల్చివేయద్దు, స్టే ఇవ్వండి అని చెప్పి హైకోర్టును తొక్కడం జరుగుతూ ఉంది. ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు. చట్ట ప్రకారమే చర్యలు ఉండాలి. మర్రి, మారుతి, గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై విచారణ. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే. ఫిరంగి నాలా హద్దులు, సర్వే నెంబర్లను పరిశీలించిన అధికారులు. కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. పోలీసుల సిబ్బంది, భద్రత మధ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, మండల సర్వేయర్ సాయి తేజ ఆధ్వర్యంలో నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే నిర్వహించారు. ఇకపోతే యూపీలో ఏదైతే ఉత్తరప్రదేశ్ కు సంబంధించి దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు. సోషల్ మీడియా పాలసీకి యూపీ క్యాబినెట్ ఆమోదం. ప్రభుత్వ స్కీమ్లను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్. ప్రతి నెల 3 లక్షల నుంచి 8 లక్షలు పొందే ఛాన్స్. అశ్లీల, పరువుకు భంగం కలిగించే కంటెంప్ట్ పెడితే క్రిమినల్ కేసులు అని చెప్పి యూపీ ఏదైతే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా కనబడుతోంది. ఇకపోతే అదేది కబ్జా కనర్హం. చెరువు అయినా, నాలా అయినా, ఏదైనా అక్రమార్కుల చేతిలో కాదేది కబ్జా కనర్హం అన్న విధంగా కరీంనగర్ సంబంధించి ఏక్ పసల్లా పట్టాలతోనే చెరువులకు వేసారో ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాలు నిషేధం. అయినా 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు. 2015లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆక్రమాలు పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు ధరలకు కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు కొనగోళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 43,412 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 21 లక్షల ఎకరాల సాగవుతుంది. అయితే ఈ చెరువుల, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల వెంట బిల్డింగ్స్ నిర్మాణం విషయంలో ఉమ్మడి ఏపీలోనే ది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2012ను రూపొందించారు. ఈ నిబంధనలే తెలంగాణకు వచ్చాక ది బిల్డింగ్ రూల్స్ 2012 అడాప్ట్ గా చేసుకొని గత బీఆర్ఎస్ సర్కార్లో ఏదైతే ధరణి దరిద్రంలో అధికారులు ఏదైతే బీఆర్ఎస్ నాయకుల చెప్పు చేతల్లో ధరణికి సంబంధించి ఏక్ పసల్లా భూములను పర్మనెంట్ పట్టాలుగా తీర్చిదిద్ది చెరువు కరీంనగర్ రీజియన్ ప్రాంతంలో చెరువుల కింద అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పెట్టి ఏక్ పసల్లా భూములకు పట్టాలు ఇవ్వడంతో ఇదంతా జరుగుతూ ఉంది. ధరణిలో ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. గత బీఆర్ఎస్ పాలన మొత్తం కాదేది కబ్జా కనర్హం. గడిచిన 10 సంవత్సరాల విధ్వంసాల బీఆర్ఎస్ పాలన అన్న విధంగా 3 కబ్జాలు 6 ఎకరాలు అన్న చందంగా నడిచింది. దానికి సంబంధించి ఆ విధ్వంసాలను నేడు సరిచేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉంది. కాబట్టి కరీంనగర్ వాసులు కూడా మాకు కావాలి హైడ్రా, కరీంనగర్ కు హైడ్రా రావాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరుగుతాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలతోటి రైతు కళ్ళల్లో సంతోషం చూడాలన్న లక్ష్యంతో రైతు రుణమాఫీపై ఏదైతే ఇప్పటి వరకు మాఫీ చేసినవి కాకుండా ఇంకా కొంత మొత్తంలో రైతన్నలకు ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ఎక్కడెక్కడైతే చెదురు మదురు ఘటనలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు. టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇళ్లకు ఆఫీసర్లు, ఆ కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లు 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు డేటా ఎంట్రీ అప్లోడ్ చేస్తున్నారు. ఏదైతే ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ 4 రోజుల్లో పూర్తి చేయాలని ఏవోలకు అధికారులు ఆదేశించారు. ఒక్కో మండలంలో సగటున 400-500 కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా లిస్టులు అందించి వివరాలు సేకరిస్తున్న అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్న అధికారులు ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని ఏవోలు వేగవంతం చేశారు. ఏ రోజుకు ఆ రోజు పోర్టల్లో ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రానికల్లా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. పాలమ్మిన పూలమ్మిన కాలేజీలు కట్టిన నేనే రియల్ హీరో అని స్టెప్పులేసిన మల్లారెడ్డి. 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ నడుపుతున్న ఎడ్యుకేషన్ కు నేనే రాజును అని చెప్పినటువంటి
పల్లా రాజేశ్వరరెడ్డి. ఇరువురు కలిసి అయ్య బాబోయ్ మేమేం తప్పు చేయలేదు, మా ఎక్కడ ఆక్రమణలు చేయలేదు, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టుగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వారికి సంబంధించి ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు. నాదం చెరువు రికార్డులతో రండి. మేడ్చల్ మర్కాజీ జిల్లా కొర్రెముల వెంకటాపూర్లోని నాదం చెరువుకు సంబంధించిన రికార్డులను అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటిదాకా పిటిషనర్ల విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ టి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ వాదిస్తూ అన్ని అనుమతులు తీసుకుని 17.20 ఎకరాల్లో అనురాగ్ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా సంస్థల ఏర్పాటు జరిగిందన్నారు. చట్ట ప్రకారం చర్యలు ఉండాలని హైకోర్టును ఆదేశించిన హైడ్రా పట్టించుకోవడం లేదని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సెలవుల్లోనే కూల్చివేస్తామని చెప్పిన హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వాదనలు విన్న జడ్జి రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. చెరువుల్లో మురుగు వదులుతున్నారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి హైకోర్టుకి ఇచ్చిన వివరణలో చెరువుల్లో ఏదైతే విద్యా సంస్థలు కట్టిరో దానికి సంబంధించిన మురుగు వ్యర్థాలను కూడా చెరువుల్లోకి వదులుతున్నారని, ఆధారాలు ఉంటే హైడ్రాకు ఏదైతే వీరికి కూడా హైడ్రాకు కూడా హైకోర్టు కూడా సూచించడం జరిగింది. మీ దగ్గర నిజమైన స్పష్టమైన నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే హైడ్రాకు చూపించండి, రిసీవ్డ్ కాపీలు తీసుకొని నా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. ఏదైతే చెన్నూరు నియోజకవర్గ పరిధిలో చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు నిన్న పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా ఎవరెవరైతే చెన్నూరులో కొద్దిలా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనారోగ్యం పాలైన ఆదిలాబాద్ అన్న మన కథనానికి స్పందనగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి జ్వరబాధిత పీడితులను కోటపల్లి మండలం కొల్లూరు గ్రామస్తుల్లో చెన్నూరు వెంకటస్వామి జ్వరానితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ప్రభుత్వ వైద్యం అందిస్తాం అని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అగ్ని ప్రమాద బాధితులను కూడా ఆదుకుంటామని వారు చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నట్టుగా యూపీకి చెందిన బీజేపీ పాలితానికి సంబంధానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీ అద్భుతంగా ఉందని, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా యూపీలో కూడా చేయాలన్న ఆలోచనతోటి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిని యూపీకి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రి వారు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి నేటి వరకు ప్రతిరోజు వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉంది, స్మార్ట్ సిటీలకు అనువుగా ఉందని ఏదైతే వారు చేస్తున్న కృషికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. 28,000 కోట్లు, 10 లక్షల జాబ్స్, దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు. కేంద్రానికి చెందినటువంటి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 10 రాష్ట్రాల్లో 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఇందుకు సంబంధించి దాదాపుగా 28,602 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇందులో 3 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి 6,456 కోట్లతోటి 296 కిలోమీటర్ల పొడవున్న 3 కొత్త రైల్వే ప్రతిపాదనలు చేస్తా ఉన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విస్తరణ 1,00,000 కోట్ల బడ్జెట్ లో 2020లో అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ను ఏఐఎఫ్ ను కేంద్ర కేబినెట్ ప్రకటించింది. దీని ద్వారా ప్యాక్, హాస్టల్, కోల్డ్ స్టోరేజ్, రిఫ్రిజిరేటర్ వాహనాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా జరుగుతాయి. 234 నగరాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోను ఫ్రీగా విస్తరించే ఆలోచన చేస్తా ఉన్నది. ఫేజ్ భాగంగా 234 నగరాల్లో 730 ఛానళ్ల కోసం ఈ వేలం నిర్వహించనున్నారు. వీటి అంచనా రిజర్వ్ ధర 784.87 కోట్లుగా నిర్ణయించింది. జిఎస్టీ మినహా స్థూల ఆదాయంలో 4% ఎఫ్ఎం ఛానల్
వార్షిక లైసెన్స్ కు ఫీజు వసూలు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వైష్ణవి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తామని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జైరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పారిశ్రామిక అభివృద్ధికి మరింత ముందడుగు. హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్ జరసరంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జైరాబాద్ పారిశ్రామిక ప్రాంతంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరుగుతుందని, 2 దశల్లో దాదాపుగా 12,500 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీ కారిడార్ ను విస్తరించనున్నది. NICDIC ఫ్రేమ్ వర్క్ లో భాగంగా 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి. స్మార్ట్ సిటీ పూణే మచిలీపట్నం జాతీయ రహదారికి NH-65 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాటు నిజాంపేట్ బీదర్ రాష్ట్ర రహదారి NH-16, జహీరాబాద్ బీదర్ రాష్ట్ర రహదారి NH-14 సమీపంలో ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 65 కిలోమీటర్ల ప్రతిపాదనలో జరుగుతూ ఉంది. తెలంగాణలో ప్రైవేట్ FM ఛానళ్లు కూడా 3 పాలసీల్లో 10 పట్టణాల్లో 31 ప్రైవేట్ ఛానళ్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. ఏదైతే జైరాబాద్ లో పెట్టే స్మార్ట్ సిటీ కోసం ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నిన్న ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సింగరేణి ఇండస్ట్రీస్ కాలరీస్ వారి నుంచి IAS విద్యార్థులకు ₹1,00,000 ప్రోత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శాంతి కుమార్ గారు ఎవరైతే మొన్న మాట్లాడడం జరిగిందో, ఏదైతే వర్సిటీల వారిగా ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, ఛాన్సలర్లను నియమించి తెలంగాణ వర్సిటీలను దేశానికి రోల్ మోడల్ గా చేస్తాం, 15 రోజులలో పూర్తి స్థాయిలో అధ్యాపక నియామకాలు చేపడతామన్నారు. దానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కారు యోచన, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియపై త్వరలోనే నిర్ణయం. ప్రొఫెసర్లు శాంక్షన్ ప్రొఫెసర్లు 395 ఉన్నాయి, వర్కింగ్ ప్రొఫెసర్లు 156, కానీ ఖాళీలు 238 ఉన్నది, అంటే డబుల్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,532 ఉంటే 494 ప్రొఫెసర్లు మాత్రమే వర్కింగ్ చేస్తా ఉన్నారు. దాదాపుగా 1,028 ప్రొఫెసర్లు ఖాళీలుగా ఉన్నట్టుగా గుర్తించారు. గవర్నమెంట్ వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ఇదివరకే ప్రకటించింది. 10-15 రోజుల్లో బీసీలను నియమిస్తామని, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై స్పష్టత వస్తేనే నియామక ప్రక్రియ ముందుకు పోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బోర్డు అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది. మరోపక్క బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే వర్సిటీల స్వయం ప్రతిపత్తి పోతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బోర్డును రద్దు చేసి రాష్ట్రపతి ప్రభుత్వం సమాచారం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఆపై గతంలో మాదిరిగా వర్సిటీల పరిధిలోనే నియామకాలు చేపట్టాలని యోచిస్తుంది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కబ్జా కొరలు ఇష్టమైన రీతిలో ఓ పక్క ధరణి వ్యవస్థను, మరో పక్క ఇండస్ట్రియల్ వ్యవస్థతోటి భూములు లాక్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి పేద బడుగు బలహీన మధ్యతరగతి వాళ్ళ భూములు లాక్కొని రీతిన ప్రాజెక్టులు కడతాం, ఇండస్ట్రియల్ పెడతాం, జాబులు ఇస్తాం అని చెప్పి మోసం చేసిన ఉదంతాల వెలుగులో ఆదిలాబాద్ కు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ కట్టనే లేదు, మళ్ళీ భూములు ఎందుకు? ఆదిలాబాద్ జిల్లాలో ఊసే లేని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి మళ్ళీ తమ భూములు ఇచ్చేది లేదంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చూస్తున్న రామయ్య రైతులు 7 ఏళ్ల కిందట గత బీఆర్ఎస్ సర్కార్లో రైతుల నుంచి 107 ఎకరాలు సేకరణ, తాజాగా మరో 300 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధం. భూ సర్వేకు రైతులకు నోటీసు ఇస్తున్న అధికారులు గతంలో ఇచ్చినవే తిరిగి ఇవ్వాలంటున్న భూ నిర్వాసితులు మరోసారి భూములు ఇవ్వమంటూ తేల్చి చెప్తున్న రైతులు. తాజాగా భూ సర్వేతో రైతుల ఆందోళనలు. తాజాగా ఫ్యాక్టరీ కోసం భూ సర్వే చేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయి శివార్లోని సర్వే నెంబర్ 20Aలో కోలాం తెగకు చెందిన రైతులకు సీలింగ్ యాక్ట్ ద్వారా 1979లో ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమిని ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ప్రభుత్వం తెచ్చిన తర్వాత రైతులకు ఇప్పటి వరకు డిజిటల్ పట్టాలు రాలేదు. దీంతో రైతు బంధు ఇతర పథకాలు దూరం అయ్యాయి. ఇప్పుడేమో భూములను తీసుకునేందుకు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నోటీసులు ఇస్తుంది. కానీ ఎంత భూమి ఉందో ఆ మొత్తాన్ని చూపించకుండా సగం కట్ చేసి అధికారులు ఫ్యాక్టరీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారని
కోలాం రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తమకు పాత పాస్బుక్ లో ఎంత భూమి ఉంటే అంత నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోలాం సంఘం నేతలు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 7 ఏళ్లుగా అడుగు ముందుకు పడలేదు. ఎకరానికి 40 లక్షలు ఇవ్వాలి. కోడప సోనేరావు రైతు అడ్డగుట్ట. ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వాలని నోటీసులు ఇస్తున్నారు, కానీ మా భూములకు సరైన ధర పెట్టడం లేదు. ఎకరానికి 8.1 అంటే 8,10,000 వరకు ఇస్తామంటున్నారు. 40 లక్షలు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. మా భూములు ఇవ్వాలంటే పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కొడప సోనేరావు అనే రైతు చెప్తా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా ఫ్యాక్టరీ నిర్మాణంపై గత బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కంపెనీకి సహకరించారని, ఫ్యాక్టరీ ఏర్పాటులో నిర్లక్ష్యం చేశారని ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేయగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. మరోవైపు భూ నిర్వాసితులు 2 ఏళ్లుగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నారు. గతేడాది తమ భూములను అడ్డుకునేందుకు నిర్వాసితులు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వెళ్ళగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా ధర్నాలు చేపట్టాయి. ఇది గడిచిన బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కనబడితే అక్కడ చెరువులు, భూములు, నాలాలు, కబ్జాలు, కాదేది కబ్జాకు అనర్హం అన్న విధంగా గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చల విడితనంతో విధ్వంసాల వైపు తీసుకెళ్లిరు అని చెప్పడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ గతంలో బీఆర్ఎస్ పాలనలో గవర్నర్ అంటే అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్ కనీసం ఒక జిల్లా పరిషత్ మెంబర్ గా కూడా చూడని బీఆర్ఎస్ పార్టీ. కానీ నేడు గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లిన గవర్నర్ వారి మాటలు కిలా వరంగల్లోని సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తున్న గవర్నర్ మంత్రులు. కిలా వరంగల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, హిస్టారికల్ టెంపుల్స్ ను కాపాడాలి తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ. వరంగల్ ఆలయాలు అద్భుతం, ప్రముఖులతో ఇంటరాక్షన్ పులకించిన గవర్నర్ పర్యటనలు ఏర్పాట్లు పూర్తి. జనగామ జిల్లాకు పర్యటించనున్న నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఆలయాలు, చారిత్రక కట్టడాలను చూసినటువంటి గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ పులకించిపోయారు. 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో కలిసి గవర్నర్ సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. పూజారులు గవర్నర్ ను స్వామివారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. అనంతరం కిలా వరంగల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. పులకించిపోయిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్. హెడ్లైన్: ఆదిలాబాద్ కు సంబంధించి టీచర్లను సర్దుబాటు చేస్తున్న జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు అవసరం ఉన్న స్కూళ్లలో 131 మంది నియామకం, 392 అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పోస్టుల కోసం సర్కార్ ప్రతిపాదనలు. విద్యార్థులకు తీరనున్న కష్టాలు, 131 మంది సర్దుబాటు, 392 వివిల పోస్టుల మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల డిఎస్పీ నిర్వహించింది. అయితే ఆ పోస్టులను ప్రభుత్వ పాఠశాల అవసరం ఉన్న చోట టీచర్లను సర్దుబాటు చేస్తున్న విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న స్కూల్లో 131 మంది టీచర్లు ఉన్నట్టు గుర్తించాం. వీరితో పాటు 392 అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోస్టులు కావాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖనిచ్చాం. అనుమతి వచ్చిన వెంటనే నియామకాలు చేపడతాం. గడిచిన 10 సంవత్సరాల్లో అత్యంత నిర్లక్ష్యానికి గురైన విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలను మౌలిక వసతుల కల్పన దిశగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. పిల్ల పంపిణీపై టెండర్ల పై సందిగ్ధత. 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చిన ముందుకు రాని కాంట్రాక్టర్లు, కమిషన్ తక్కువగా నిస్తుండటంతో నిరాసక్తత, ప్రక్రియ రద్దవుతుందన్న అనుమానాలతో 3వ టెండర్లు. టెండర్ వేసిన 2 కాంట్రాక్టర్లు సవాల్గా చేప పిల్లల పంపిణీ ప్రపోజల్స్ ఇచ్చిర్రు. శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతి ప్రాజెక్టులో 1013 చెరువులు, వీటిపై 133 పారిశ్రామిక కుటుంబాలు, 38 మహిళా సొసైటీలు, 1279 కుటుంబాలు, మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘాల ద్వారా 360 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి చేపలు పెంచుకొని జీవించే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసిన జిల్లాలోని నీటి వనరులకు చేప పిల్లలు పెంచేందుకు 1.59 కోట్ల చేప పిల్లలు, 29 లక్షల రొయ్య పిల్లలు అవసరమని మత్స్యశాఖ అధికారులు సర్కారు ప్రపోజల్ పంపించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో చేప పిల్లల పంపిణీ లేట్ అవుతుందనే మన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ప్రైవేట్
ఫామ్లలో చేప పిల్లలను అధిక ధరలకు కొనాల్సి వస్తుందేమోనని మత్స్యకారులు భయపడతా ఉన్నారు. ఈ ప్రక్రియలో కొందరు అధికారుల తీరు వల్లే సర్కార్ ఫార్మ్స్ నిర్వహణ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో మత్స్యకారులు సందిగ్ధంలో ఉన్నారు. ఏదైతే ఈ చేప పిల్లల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేయాలన్న లక్ష్యంతో సర్కార్ పనిచేస్తా ఉందో దానికి సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సంబంధించిన సభ్యులు కొంతమంది మొన్ననే గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మత్స్యకారులకు నేరుగా నగదు ఇస్తే లబ్ధి జరుగుతూ ఉందని చెప్పి ఆ మంత్రి ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి ఇప్పటికే లేట్ అయింది, గడువు పూర్తి సమయం దాటింది కాబట్టి ఏదైతే మంతని నియోజకవర్గానికి చెందిన మత్స్య పారిశ్రామిక సంఘాలు చెప్పిన విధంగా నగదు ప్రోత్సాహాన్ని ఇస్తే బాగుంటుందేమో అని మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. కాదేది కబ్జా కనర్హం అన్న విధంగా తెలంగాణ రాష్ట్రం చేస్తే హైడ్రాకు సంబంధించి హైడ్రా జిందాబాద్, హైదరాబాద్ రక్షణే ధ్యేయంగా హైడ్రాకు సంబంధించిన పూర్తి స్థాయి హైదరాబాద్ వాసులు గలమెత్తి మాట్లాడడం జరుగుతూ ఉంది. హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో హైడ్రాను కాపాడండి, హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్ లో భారీ